T20 వరల్డ్ కప్ సాధించిన రోహిత్ సేనకు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీలో దిగారు టీమిండియా ప్లేయర్స్. వరల్డ్ కప్ తో స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే ప్రధాని మోడీతో రోహిత్ సేన ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో మోదీ అల్పాహార విందు చేయనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరుతుంది. అక్కడ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ టాప్ బస్సులో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం జరగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, T20 వరల్డ్ కప్ సాధించిన రోహిత్ శర్మ టీమ్ కి గ్రాండ్ వెల్కమ్ దక్కింది ఢిల్లీలో. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా టీమిండియా ల్యాండ్ అయింది. టీమిండియా ప్లేయర్లు వరల్డ్ కప్ తో స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మనం ఢిల్లీలో చూస్తే రోడ్ల మీద కూడా అందరు అభిమానులు అందరూ కూడా కేరింతలు కొడుతున్నారు, చప్పట్లతో ఘన స్వాగతం పలుకుతున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో రోహిత్ టీం ప్రత్యేకంగా కూడా సమావేశం కాబోతోంది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహార విందు చేయనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో టీమిండియా ముంబైకి బయలుదేరుతుంది. అక్కడ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ టాప్ బస్సులో రోడ్ షో నిర్వహించనున్నారు. విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. సాయంత్రం ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర కూడా జరగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకి సన్మాన కార్యక్రమం కూడా జరగనుంది. అయితే జూన్ 29న ప్రపంచ కప్ గెలిచిన అనంతరం కూడా అక్కడ బార్కోడస్ లో పెను తుఫాను కారణంగా భారతదేశం టీం 2 రోజుల పాటు అక్కడే ఉండవలసి వచ్చింది. సో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో కూడా నిన్న బయలుదేరి ఈ రోజు ఉదయమే కూడా ఢిల్లీకి చేరుకుంది. టీం సభ్యులతో బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఉన్నారు. ప్రస్తుతం జైషా కూడా టీమిండియా సభ్యులతో కూడా ముంబై వెళ్తున్నారని కూడా సమాచారము. మన దేశంలో క్రికెట్ అంటే క్రికెట్ ని అభిమానించే వాళ్ళు చిన్న పెద్ద ముసలి దాకా అందరూ కూడా ఉంటారు. మన దేశంలో క్రికెట్ అనేది ఒక రిలీజియన్ గా కూడా కన్సిడర్ చేస్తారు. మిగతా ఉన్న స్పోర్ట్స్ లో మిగతా హాకీ గానీ, ఫుట్బాల్ గానీ, కబడ్డీ గానీ, ఖోఖో గానీ మిగతా వాటన్నిటికంటే కూడా మన ఇండియాలో క్రికెట్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. క్రికెట్ అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా అతుక్కుపోతారు టీవీలకి. ఇంకా దట్టు ప్రపంచ కప్ లో ఇండియా ఫైనల్ కి చేరుకుంది అంటే ఇంకా ఆ రోజు ప్రోగ్రాంలు అన్ని కూడా మానేసి కూడా క్రికెట్ ని చూస్తారు. సో మన ఇండియాలో క్రికెట్ కున్న క్రేజ్ ని కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. మన అందరం కూడా చూసాము 29వ తేదీ జూన్ మ్యాచ్ ప్రతి చివరి 4 ఓవర్లు ప్రతి ఓవర్ కూడా ఉత్కంఠ భరితంగా కూడా కొనసాగింది. అనంతరం కూడా ఒకానొక సమయంలో కూడా క్లాసెన్ దక్షిణాఫ్రికాకి ఏకపక్షంగా కూడా మ్యాచ్ ని తీసుకువెళ్తాడన్న చందన నడిచింది. సో అప్పుడు 17వ ఓవర్లో అద్భుతం చేశాడు హార్దిక్ పాండ్యా. అనంతరం కూడా జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్ప్రీత్ సింగ్ కూడా చివరి ఓవర్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంకా ఫైనల్ ఓవర్ లో అయితే సూర్యకుమార్ పట్టిన ద క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అన్న చందన కూడా అద్భుతమైన క్యాచ్ పట్టి కూడా డేవిడ్ మిల్లర్ ని పెవిలియన్ పాట పట్టించిన విషయం తెలిసిందే. సో ఈ రోజు ముంబైలో 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 50 ఓవర్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ముంబైలో టీమిండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఎక్కడికక్కడ ముంబైలో దాదాపు 12 కిలోమీటర్ల రోడ్లు మొత్తం కూడా బ్లాక్ అయిన విషయం తెలిసిందే. అభిమానులు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి భారతదేశ క్రికెటర్లకు అప్పట్లో కూడా అభిమానులు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా సిమిలర్ గా అదే సీన్ కూడా ముంబై రోడ్ల పైన మరోసారి కనువిందు చేయనుందని కూడా ప్రస్తుతం బీసీసీఐ వర్గాలతో పాటు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా పేర్కొంటుంది. వైశాలి, అయితే కొంతమంది ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది కదా, రిటైర్మెంట్ తీసుకుంటున్నారు కదా, మరి ప్రత్యేకంగా వారి కోసం ఏమైనా వీడ్కోలు ప్లాన్ చేశారు అభిమానులు? ఇక్కడ 3 సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, అలాగే రవీంద్ర జడేజాను విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా అండర్-19 వరల్డ్ కప్ కి 2006లో కూడా భారతదేశం తరఫున ఆడారు. అలా వారిది అండర్-19 నుంచే వారిద్దరికి చాలా స్నేహం కూడా ఉంది రవీంద్ర జడేజాకు, విరాట్ కోహ్లీకి. అదే రోజు ఫైనల్ మ్యాచ్ అనంతరం కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకుంటున్న సందర్భంగా కూడా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ అందుకున్నాక అఫీషియల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి T20 నుంచి తాను కూడా వైదొలుగుతున్నానని, తన కెరియర్ ప్రారంభమైతే T20 ఫార్మాట్ నుంచి అని కూడా
ప్రస్తావించిన విషయం తెలిసిందే. నెక్స్ట్ డే రవీంద్ర జడేజా కూడా తాను T20 నుండి తప్పుకున్నట్టు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే ఎక్స్ వేదికగా. కానీ ఈసారి రాహుల్ ద్రావిడ్ మిస్టర్ డిపెండబుల్ ద బాల్ గా కూడా 90 దశకాల్లో 2000 నుంచి 2007 వరకు కూడా ది బెస్ట్ బ్యాట్స్మెన్ గా కూడా ప్రపంచవ్యాప్తంగా కీర్తి గాడించిన రాహుల్ ద్రవిడ్ కి కూడా కోచ్ గా 3 సంవత్సరాలుగా కూడా ఆయన పదవీ కాలం ముగిసింది. సో రాహుల్ ద్రవిడ్ కు కూడా ఘనమైన వీడ్కోలు టీమిండియా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ఈ ముగ్గురు క్రికెటర్లతో పాటు రాహుల్ ద్రవిడ్ కి కూడా BCCI సన్మానించనుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.